అందరికీ నమస్కారం. ఏదైతే మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మరి 20వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా రైటర్స్ అందరూ కూడా ఒక సమ్మెకి దిగడం జరిగింది. చాలా దురదృష్టకరం. రైటర్స్కి ఇటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. దానికి కారణమైంది కూటమి ప్రభుత్వం. ఎంచేత అన్నది మనం ఒకసారి ఆలోచించుకుంటే వీళ్ళకి ప్యారలల్గా ఆర్ఎస్కేఎల్ అన్నది ఒక వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఆర్ఎస్కే కేంద్రాలు వచ్చి మరి ప్రజలందరూ కూడా ఆర్ఎస్కేఎల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలతో మమేకమయ్యి మరి ఇదే వృత్తిని నమ్ముకుని ఉన్న మరి రైటర్స్ అందరూ కూడా ఏమైపోవాలని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాళ్ళకి ఇంకా ఆధునీకరణ చేసేసి ఇంకా గొప్ప సౌకర్యాలతో చేస్తామంటున్నారు. అవన్నీ కూడా కళ్ళబొల్లి కౌరులు చెప్తా ఉంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు. అంతేకాకుండా మరి ఈరోజు ఎప్పుడైతే మరి రైటర్స్ అందరూ కూడా సమ్మెకి కూర్చుంటే 20 నుంచి 31 దాకా సమ్మె చేస్తున్నాము అని వాళ్ళు సమ్మెకి కూర్చుంటే ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఏ ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్కి మాకు ఎలాగైనా కూడా రిజిస్ట్రేషన్ చేసేయాలని ఏ ఒక్కరు కూడా ఏ సమ్మెకి రావట్లేదు, వీళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు అన్నది క్లీన్గా అర్థమవుతుంది. సో ప్రభుత్వం దయచేసి వీళ్ళందరి యొక్క కష్టాలు తెలుసుకుని వీళ్ళని ఇంకా ఏ రకంగా డెవలప్ చేయాలని ఆలోచించాలే కానీ వీళ్ళకి ప్యారలల్గా ఆర్ఎస్కేని తీసుకొచ్చి ఆ రకంగా మరి వీళ్ళ ఒక పొట్ట కొట్టకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకొకటి జియో నెంబర్ 396 ఏదైతే ఉందో జియో 396ని పూర్తిగా రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడో తరించాలని చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. తద్వారా మరి లక్షలాదిగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే 5 లక్షల పైచలకు మరి రైటర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొట్టగొట్టడానికి చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను అందరికీ కూడా ఇప్పుడే మాటేస్తున్నా, ఖచ్చితంగా మీ యొక్క సమ్మెకి దిగి వచ్చి మరి కూటమి ప్రభుత్వం మీ అందరి యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే మంచిది. అదే జరగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అది కాని పక్షంలో ఖచ్చితంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి మరి వీళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మరి అమలాపురం, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాల నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా చేసి పెడితే వాళ్ళ జీవితాలు ఇంకా మెరుగుపడతాయో ఆ రకంగా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మాటేస్తూ ఈ యొక్క సమ్మెకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా.